రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు. స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆర్ఓని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా డబ్బులు పంచాయని, మద్యం సరఫరా చేశాయని కేఏ పాల్ ఆరోపించారు. ఓటర్లకు తాను రూపాయి కూడా పంచలేదని స్పష్టం చేశారు. విజయంపై తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కేఏ పాల్ కోరారు. క్రైస్తవులు మణిపూర్ లాంటి అట్లా జరగకూడదని 4 లక్షల 3 లక్షలు ఇక్కడ మనకి కానీ మా భయం ఏంటంటే నిన్న రాత్రి మొన్న రాత్రి గిరీష్ గారు వెళ్ళారు. రోజు అనుకునే షాకింగ్ వెనక్కి ట్రక్స్ లైట్ లేకపోవడం కమ్యూనికేట్ చేస్తాం. అందుకనే మాట్లాడేది అది నెక్స్ట్ ప్రశ్న. ఇక్కడ మేము ఏమో టీడీపీ వయసు ఎందుకంటే వాడు 30 మంది వాడు ఒకరేమో బీజేపీలో డైరెక్ట్ ఎలైట్స్ ఇంకొకరేమో ఇండైరెక్ట్ ఎలైట్స్. సో ఈ 2 పార్టీల గురించి మేము చెప్పవలసిన లేదు. వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాలు అంటున్నారో మీకు తెలుసు. కానీ మేము వాళ్ళ 2 పార్టీలు ఎలైట్స్ కాక మిగతా అందరూ ఒకటయ్యాం. దేనికి ఒకటయ్యాం? అవినీతి జరగకుండా ఆపడానికి, ఈ అవినీతి పనులు గురించడానికి, కలిసి చేయడానికి. అవినీతి జరగకుండా మా బాధ్యత మేము రాత్రి పనులు ఉంటాం. సడన్గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు, మా స్టాఫ్కి చెప్పలేదు. సడన్గా నేను అమెరికా వెళ్ళాను. మాకు మీరు యాక్సెస్ ఇస్తే నేను అమెరికా చూసుకున్నాను. మేమేమనుకున్నాం, వెబ్ లింక్ లైవ్ కవరేజ్ 2019లో వృద్ధులకు ఇచ్చి మేము అనుకున్నాం. ఇంకేమడగట్లే. మీకు రాదు మేము ఓటింగ్ మెషిన్కి వెళ్ళి లోపల మేము క్యాంపింగ్ చేస్తామంటే క్యాంపింగ్ అనేది మీరు చేయలేదు. మరి 3 టైర్ సిస్టమ్ ఉన్నాయి. డాక్టర్ మల్లికార్జున గారు మీ మీద నాకు అనుమానం లేదు. కానీ నేను రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కంటే చెప్తున్నాను, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీసు ఫోర్సులకి సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్ కొన్ని మేము నమ్మట్లేదు. 1% నమ్మట్లేదు. మీరు అసలు మీడియా ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు? నాకు అయితే వైజాగ్లో జరుగుతుంది, నేను షాక్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎంత రిపోర్ట్ చేస్తున్నారు? ఎంత గోండాయిజం, ఎంత రౌడీయిజం, ఎంత కొట్టుకోవడం, ఎంత బ్లడ్షెడ్. ఈ ఎలక్షన్ మళ్ళా కంటెస్ట్ చేయాలా వద్దన్నది కోర్టుకి వెళ్ళి నేను వాదిస్తాను. మిత్రులు తీసుకొని వెళ్తాం, ఈ కోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. జూన్ 4th ముందు మాకు సీసీటీవీ కెమెరాలు ఈరోజు 4:30కి సంబంధించి డాక్టర్ మల్లికార్జున మరి రేటింగ్ ఆఫీసర్ అయ్యేది. ఈరోజు ఇవ్వకపోతే, ఏజెంట్లు ఇవ్వకపోతే నైట్ నేను ప్రిపేర్ చేసి మార్నింగ్ లంచ్ మోషను, హౌస్ మోషను, ఏదో మోషన్ తీసుకొని రేపే ఏపీ హైకోర్టు. ఎందుకంటే చట్ట ప్రకారం మా ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు వైలేట్ చేస్తారు. దానికి కొరకు మేము ఫైట్ చేస్తాం. ఈరోజు ప్రెస్ మీట్ ఒకే ఒక్క అవినీతి జరిగింది, అవినీతి జరుగుతుంది, అవినీతి కంటిన్యూ అవుతుంది. మేమేం చేయలేని పరిస్థితి. నిన్న నా ఏజెంట్ మమతా అయితే శ్రీనాథ్, శ్రీనివాస్, 2 పోలీసు ఆఫీసర్లు ఆవిడ నా ఎంపీ ఏజెంట్, మా పార్టీ జనరల్ సెక్రటరీ వీడియో రికార్డు మరి అంటారు అలాగే ఆపరండి, ఆపరండి అని
థియరిటికల్ సిగ్నేచర్ ఇస్తారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపిని ఫోటోలు, వీడియోలు బ్రేక్ చేసి నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఎస్కోట్ విజయనగరం డిస్ట్రిక్ట్ అడ్వైజ్ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకే చూశాను, ఇప్పుడు ఆదివారం మేము సార్ రాత్రంతా వెయిట్ చేశాం. కాదు ఎంతసేపు పడుతుంది బ్యాక్ చేసుకొని వీధుల నుంచి 1 అవర్ ఎక్కువ అవుతుంది. ఎస్కోట్ నుంచి 1.5 అవర్స్, గాజువాక నుంచి 1 అవర్, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు సంతలో దినుసులు కొనుక్కొని నచ్చినట్టు ఆఫీసర్స్ చిన్న కారులు తీసు ఇదా మళ్ళీ ఏమంటాడు మోదీజీ, మన ఇండియా నెంబర్ 1 అంటే ఏంటో నెంబర్ 1, కరప్షన్లో నెంబర్ 1, అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఈవీఎం ట్యాంపరింగ్లో నెంబర్ 1, డబ్బులు పంచి ఓటు చేసుకోవడంలో నెంబర్ 1. 197 దేశాల్లో 157 దేశాలు, ఏ దేశంలో కూడా